నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులని, అసలుకి రారాజని, సింహం సింగిల్గా వస్తుందని చెప్పి ఎన్ని రకాల కవర్లు చెప్తూ రోడ్డు మీదేమో రప్ప 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 అని చెప్పేసి అని, అదేవిధంగా జడ్జి ముందుకు వెళ్ళగానే పిల్లిలాగా రామ అని చెప్పి కమల్ హాసన్ లాంటి యాక్టింగ్లో ఎలా చూడాలి, ఇప్పుడు ఈ వీడియో ఏదైతుందో బాగా వైరల్ అవుతుంది. సో మొత్తానికి ఈ వీడియో గురించి కోర్టులో జడ్జి ముందు జగన్ చూస్తే మీకేమనిపించింది? తప్పు లేని వారు తమ తప్పులు ఎరుగరు. అంటే తప్పు చేయటం చాలా ఈజీ అనుకుంటాం పట్టుబడమని, కానీ తప్పదు కదా. కోర్టుకు వెళ్ళేసరికి ఎంతటి వాడైనా ముద్దాయి ఎలా ఉండాలి జడ్జి ముందు అలాగే ఉన్నాడు. సో నేను రప్పరప్ప నరికేస్తాను 88 మ్యాజిక్ ఫిగర్ రాగానే అంటే నువ్వు నరికే వరకు అక్కడ పిచ్చాళ్ళ జనాలు. మీరు అన్నారు కదా బయట రప్పరప్ప అన్నాడని. రప్పరప్ప అని అసలు అలా పెట్టించి హైదరాబాద్లో తిరిగాడు అంటేనే ఇంకా సజ్జనార్ గారు పూర్తిగా దృష్టి పెట్టలేదా అని మనకు ఒక సందేహం. మరి సజ్జనార్ ఎందుకు ఊరుకున్నారు, రేవంత్ రెడ్డి ఎందుకు ఊరుకున్నారు మనకు అర్థం కావట్లా. అయితే మీరు చెప్పినట్టుగా ఇన్ని తప్పులు చేసి 1000 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకి చచ్చిపోయిందని అంటే ఇది ఇక్కడ నేను చావు మాట్లాడటం లేదు, ఊరికి సామెత చెప్పానంతే. సో అన్ని తప్పులు చేసినా కూడా తప్పలేదు నిన్న రావడం. నేను వర్చువల్గా వస్తాను, నేను వీడియోలో వస్తాను, నేను రాలేను, నేను వస్తే రాష్ట్రానికే ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, నువ్వు కుటుంబానికే ఇబ్బంది, ముందు కన్నతల్లికే ఇబ్బంది కదా ఆయన, కొత్తగా ప్రజలకు ఇబ్బంది తర్వాత. ఏ కన్నతల్లి అయితే కొడుకు కోసం తప్పించి భర్తతో దెబ్బలాడి ఇంత పెద్దవాడిని చేసిందో ఆ కన్నతల్లినే బయటికి పంపించాడు కదా, ఆ చెల్లెలనే బయటికి పంపించాడు. అంటే అంత ఘనుడు. సో ఎంత ఘనుడు అయినా నువ్వు చేతులు నలుపుకుంటూ జడ్జి ముందు నిల్చోవాల్సి వచ్చింది. ఇవాళ వీడియో వైరల్ అవుతుంది. మీరు ఇందాక ఏదో చాలా బిల్డప్ ఇచ్చారు, ఏంటి పులివెందుల పులి కాబట్టి అదేంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో దాన్ని ఏమంటారు డిపాజిట్ కోల్పోయినా ఇంతవరకు మొహం చూపించలేకపోయాడు. మరి పులి కదా, మరి వెళ్ళాలిగా. సో ఇవాళ నుంచి మీరు పులి అనేది శాశ్వతంగా పదం తీసేసి పులివెందుల పిల్లి అని పెట్టండి, కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇది వరకే మనం చెప్పాము, కాకపోతే ఇవాళ నుంచే అది ఎంఫసైజ్ చేసి మనం చెప్దాం. ఇంకా పులి నాకు ఈ మాటలన్నీ మాట్లాడకండి దయచేసి. అయితే జడ్జి అసలుకేంటి నువ్వు ఇంకేదైనా చెప్పుకునేది ఉందా అంటే నేను ఏది చెప్పుకునేది లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే, వాస్తవానికి జగన్ పైన ఉన్న కేసులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి కేసు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఇన్నేళ్ళు బెయిల్ పైన బయట ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా అంటే ఏం చెప్తారు? ఈ పులివెందుల పిల్లి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఒకసారి మీకు వినిపించాక మీరు చెప్పండి ఆయన పులా పిల్ల అని. సో నిన్నను ఆయన వచ్చి వెళ్ళాడు కదా, ఇప్పటి వరకు మనం చూసుకుంటే 144 క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి ఆయన మీద. అంటే దావూద్ ఇబ్రహీం కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఆ జనాలు ఏమన్నారంటే అసలు మహారాష్ట్ర సీఎం అయి ఉండేవాడు దావూద్ ఇబ్రహీము ఒకవేళ ప్రజల్లో ఉండుంటే. ఎందుకంటే ఇవాళ తప్పులు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అయ్యి రాష్ట్రాన్ని పాలించి ఓడిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ఒక ముద్దాయిగా వచ్చి వాళ్ళ కోర్టు ముందు హాజరయ్యి ఆ వచ్చే ముందు రప్ప నరికేస్తామని వస్తే కోర్టులు ఎందుకు ఊరుకుంటున్నాయని అడుగుతున్నారు. సో మీకు ఒక్కసారి ఆయన ఏమున్నాయి ఆయన మీద చూద్దాం మనం. దావూద్ తప్పు చేశాడు, దేశం విడిచిపోయాడు, ఇక్కడే ఉండి రాజకీయాల్లోకి వచ్చుంటే ఇవాళ మహారాష్ట్ర సీఎం అయి ఉండేవాడు. కేసులన్నీ స్టాండ్ స్టిల్, సిస్టమ్ రిగ్ చేస్తే క్రిమినల్ ఎంటర్ప్రైజెస్ కూడా స్టేట్ సపోర్ట్తో నడుస్తుంది. అయితే మీరు ఒక్కసారి రాబ్, రిగ్ అండ్ రూల్ RRR ఎవరికి వర్తిస్తుంది? RRR మన జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే మీరు సినిమా RRR తీసుకోకండి, ఇది కొత్త సూత్రం అన్నమాట. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం 38 క్రిమినల్ కేసులు ఆయన మీద పెండింగ్లో ఉన్నాయి. అందులో 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు ఉన్నాయి. వీటిలో 21 కేసులు 2011 నాటివి. 13 సంవత్సరాలుగా ఒక్క కేసుకి ట్రయల్ జరగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై నమోదైన క్రిమినల్ ఛార్జీలు ఇవి: 12 కేసులు మోసం, ఆస్తి దోపిడీకి ప్రేరేపించడం IPC 420, 7 కేసులు ప్రజల్లో అల్లర్లు రేపే ప్రకటనలు, ఇది IPC 505. తర్వాత 5 కేసులు మతం, జన్మస్థలం, భాష ఆధారంగా
గుంపుల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం. ఐపీసీ 153A. ఇలా మొత్తం మీకు ఒక 50 కేసులు అంటే 50 పాయింట్స్ వస్తాయండి. అంటే 146 కేసులకు సంబంధించి అంటే మీకు ఆయన చేసిన వాటి ఆధారంగా దాన్ని ఇట్లా విభజించటం జరిగింది. సో మీరు చిట్ట చివరికి చూసుకుంటే 48ది ఒక కేసు ఐటీ యాక్ట్ సెక్షన్ 65, 49 ఒక కేసు ఐటీ యాక్ట్ సెక్షన్ 66, తర్వాత 50వ కేసు వచ్చి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ ఆర్టికల్ సెక్షన్ 3. సో మొత్తం 146 క్రిమినల్ ఛార్జీలు స్వయంగా ఆయనే 2019 అఫిడవిట్లో ప్రకటించినవి. సో ఇది 2019 వరకే వీఆర్ టాకింగ్. సో 2019-24 మధ్యలో ఏం చేశారో ఇంకా ఆ వివరాలు మరి ఇప్పుడు ఎన్నికలు ఏమైనా వస్తే 29 అఫిడవిట్లో వస్తాయేమో. ట్రాక్ రికార్డ్ ఎవరికి ఉండదు కదా. సో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి జడ్జి ముందు ఏం చెప్తాడు? మీరు ఇందాక అన్నారు, జడ్జి అడిగారు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని. ఏం చెప్పుకుంటాడు? అవును సార్, నా గత చరిత్ర ఇది, నేను ఇంత గొప్పవాడిని, 146 కేసులు ఉన్నాయి నా మీద, ఇప్పటివరకు 6 జడ్జీలు మారిపోయారు, సో ఇప్పుడు 7వ ఆయన కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడని చెప్తాడా? అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి సాధారణంగా చూసుకుంటే అక్కడ ఏపీలో ఏదన్నా టూర్లు అంటే యాత్రలు ఉన్నప్పుడు మాత్రమే మనకి పబ్లిక్ కనిపిస్తుంటారు. అదేవిధంగా ఇది కూడా ఒక వారం క్రితమే అంటే 20వ తారీఖు రాబోతున్నా అని చెప్పి దాదాపు 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో అంటే వైసీపీ సోషల్ మీడియాలో, అదేవిధంగా ఒక 2 రోజుల ముందు నుంచి 20వ తారీఖు రాబోతున్నాడని చెప్పేసి ఇంత ప్రచారం చేసుకునేందుకు ఇంత జనం వచ్చారు. కానీ ఏపీలో అదేవిధంగా తెలంగాణలో కనిపించినటువంటి ఒక పబ్లిక్ ఆయన వారానికి 2 సార్లు యలంక ప్యాలెస్కి వెళ్తుంటాడు. మరి అక్కడ ఒక్కళ్ళు కూడా కనిపించరు అంటే ఎందుకు? అంటే ఏం చెప్తారు? మీరు వచ్చారు అంటున్నారు, ఇక్కడ నేను అబ్జెక్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని తెప్పించారా? రప్పించారు. అందుకని ఇప్పుడు మీకు ఎందుకు యలంక వెళ్తే అక్కడ ఏం చూపించుకోవాలి? డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎందుకు తెచ్చుకోవటం తద్దినం? అందుకని తెచ్చుకోడు. నిన్న వచ్చిన వాళ్ళందరూ సేమ్ పాత బ్యాచే కదా. మీరు నేను ఒక్క రిక్వెస్ట్ అండి, ఒక్కసారి మీరు మొత్తం వాయిస్లన్నీ వినండి. ఆయన 2024 ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత ఇంతవరకు చేసిన ప్రచారాలన్నీ అంటే బయటకు వచ్చినవన్నీ ఆ వాయిస్లో ఒకటేనా కదా మీరు వెరిఫై చేసుకోండి. అదే మనుషులు, అదే గొంతులు, అదే అరుపులు, జై జగన్, జై సీఎం, జై జై జగన్, ఇవే ఉంటాయి. నిన్న కూడా అదే వాయిస్లు. అంటే నేను అందుకని రప్పించారన్న. నిన్న తాటిపర్తి చంద్రశేఖర ఎవరు అతను తీసుకొచ్చాట ఎర్రగొండ్లపాలెం నుంచి. అందుకని నేను అనేది ఏంటంటే మీరు పదాలు మనం చాలా జాగ్రత్తగా వాడాలి జగన్ విషయంలో. జగన్ని చూసి జనాలు రారు, జనాల్ని రప్పిస్తారు. అంటే బల ప్రదర్శన అనేది మీకు తెలుసా? అంటే తెలంగాణలో బల ప్రదర్శన ఎందుకండి అని మీరు అడగచ్చు. తెలంగాణలో ఎవరి కోసం బల ప్రదర్శన చేస్తాడు? రేవంత్ రెడ్డి కోసం. రేవంత్ రెడ్డి కోసం ఎందుకు చేయాలి? కేసీఆర్ కోసం. కేసీఆర్ కోసం ఎందుకు చేయాలి? రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి. అయితే నన్ను ఇవాళ ఎవరో అడిగారు, ఏంటండి ఇంత బల ప్రదర్శన ఎందుకు అంటే, నేను అన్నాను రేవంత్ రెడ్డి ఇవాళ ఊపిరి పీల్చుకున్నాడు. దేనికంటే ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా వచ్చి వెళ్ళిపోయాడంటే, అవునండి ఊపిరి పీల్చుకోవాలి, లేకపోతే ఏ కోడికత్తి శ్రీనో లేకపోతే ఏ అదేంటి గులకరాయి సతీషో అలాంటివి ఏమీ చేయలేదు, లేకపోతే బాబాయ్ లాగా గొడ్డలిపోటో లేకపోతే ఏ సింగయ్యో ఇవేవి చేయకుండా నాటకాలు ఆడకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వెళ్ళాడు అన్నట్టుగా చేశాడు. సరే ఈ రచ్చ చేశాడులేండి, ఇది వేరు. ఇంత రచ్చ చేసినా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజల్ని చంపకుండా వెళ్ళాడు ఫస్ట్ టైము. అందుకని ఆయన ఊపిరి పీల్చుకున్నాడు. రేవంత్ రెడ్డికి చేతకాక కాదు, రేవంత్ రెడ్డి నిఘా పెట్టాడు, రేవంత్ రెడ్డి అబ్జర్వేషన్లోనే ఉన్నాడు. ఆయన దీనికి బదులు ఎప్పుడో ఉంటుంది, కంగారు పడక్కర్లేదు మనం అని చెప్పారు. అయితే ఇక్కడ వైసీపీకి సంబంధించి చాలామంది కూడా ఎందుకు వస్తున్నారో, ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారో, ఎందుకు సీఎం అంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఇంకొక విషయం కూడా ఏంటి అంటే, వాస్తవానికి రన్నింగ్ రేస్ ఉన్నప్పుడు 10 మందితో ఉరికితే అదొక పద్ధతి, అది గెలుస్తాడో ఓడతాడో తర్వాత సంగతి. కానీ అసలు రన్నింగ్ రేసు లేదు, ఏమీ లేదు, రోడ్డు మీద ఉరుకుతుంది, అతన్ని పిచ్చోడు అంటుంటారు. ఎందుకు ఇప్పుడు ఇంత బల ప్రదర్శన? ఎన్నికలు కూడా ఇప్పుడు లేనప్పుడు ఇప్పుడు జగన్ చేస్తున్నంత కూడా పిచ్చి చేష్టలు అని చెప్పేసి అంటున్నారు. అది కాక తను ఏది చేసినా సరే సీఎం అంటున్నారంటే అది 500 బిర్యానీ మందుక లేదా ఏంటి అనేది. అలాంటి పరిస్థితుల్లో తల్లిని చంపినా సరే జై జగన్ అనేటువంటి కార్యకర్తలు కొంతమంది పెట్టుకున్నారు. ఎలా చూడాలంటారు? మీరు తల్లిని చంపినా అంటే ఏమో మనకేం తెలియదండి. ఫ్యూచర్లో తను ముఖ్యమంత్రి కావడం కోసమో తన అధికారం కోసమో ఏ పనైనా చేస్తాడు ఆయన.
అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు తండ్రి లేని బిడ్డను అంటాడు, అప్పుడు అమ్మ నాన్న లేని అనాథని అన్నా అంటాడు. అంటే అంతకైనా దిగజారే మనస్తత్వం చెప్తున్నా. చేస్తాడని కాదు, మనకు అవన్నీ తెలియదు, కాకపోతే ఒక మనస్తత్వం అలాంటిది. అంటే జగన్కి అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నేను అని తప్ప ఇంకో పదం నేర్పించలా. మరి ఆయన నేర్చుకోలేదో నేర్పించలేదో, నేను నాది అని తప్ప ఇంకొక పదం తెలియదు ఆయనకి. మనం పంచుకోవాలి, మనది, మన చెల్లెలు మంది, లేకపోతే మనమ్మ, ఇవి తెలియదు. తండ్రే భయపడి ఎక్కడో కూర్చోపెట్టాడు కదా బెంగళూరులో, నువ్వు రావద్దని. ఎందుకు కూర్చోపెట్టాడు? ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు పెడదామని చూశాడు. అందుకని ముందే ఆయన జాగ్రత్త పడి అక్కడ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన ఆయన దురదృష్టం రెండోసారి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవాల్సి వచ్చింది. అది ఈయనకి నెత్తి మీద పాలు పోసినట్టు అయింది. పావురాలు గుట్టకు వెళ్ళలేదు, తండ్రి అవశేషాలా కాదా చూసుకోలేదు, ఇక్కడ ముఖ్యమంత్రి అవడం కోసం సంతకాల సేకరణలో బిజీగా ఉన్నాడు. అందుకని ఈయనకి ఎంత తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుందో మీకు అర్థమైంది. సో ఏది ఏమైనా నిన్నను ఆయన చేసిన పనికి అందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటిది, దేనికి వచ్చారు? కానీ ఇంకొక విషయం, మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు చూడండి, బెంగళూరు వెళ్తే ఎందుకు జనాలు రారని. బెంగళూరు దాకా వెళ్తారు మీరు. నిన్న వెళ్ళేటప్పుడు బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు తిరిగి రిటర్న్లో 2 కార్లు, ఒక 5గురే ఆయనకి సెక్యూరిటీ. అక్కడ ఒక 2 ఎవరో ఆయన్ని చూసి జై జగన్ అని అన్నట్ట, అంటే పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోయాట. కాబట్టి మీకు అర్థమైందా ఇప్పుడు? ఆయనకి ఎవరు మనుషులు రారు, రప్పిస్తారు. రప్పించడం అయిపోయింది, వాళ్ళు అరిచారు, వెళ్ళిపోయారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకుని వాళ్ళ తిండి వాళ్ళు తిని. బేగంపేట వరకు మీరు పెట్టలేదు, ఖర్చు ఎక్కువైతుందని, ఎందుకంటే ఈయన ఇవ్వడు కదా. అందుకోసం బేగంపేట వెళ్ళేటప్పుడు మీరు ఆ విజువల్స్ తెప్పించి వీలైతే ఆ ఫోటో వేయండి, మీకు విషయం అర్థమవుతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిల్లిలాగా జడ్జి ముందు ఉండడానికి చూస్తున్న వాడుకు బయట వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సిగ్గుతో తలదించుకున్నారట. ఎందుకంటే బయట రప్పరప్ప అని చెప్పి అన్నాడు, లోపలికి వెళ్ళి పిల్లిలాగా తలదించుకున్నాడని చెప్పి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.